క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ లోనమ్మా ఇమాజిన్ యువర్ సెల్ఫ్ అని ఒక రోమన్ బి రీడింగ్. సో నేను ఒక ఇమాజినేషన్ చెప్తాను. ఇమాజినర్ యువర్ సెల్ఫ్ లెంచో వైఫ్ క్యారెక్టర్ మీద అది ఎగ్జామ్ లో పడే అవకాశం ఉంది 90 to 100%. సో ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఇలా ఇస్తే ఎలా రాయాలి, ఫుల్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి మనం డిస్కస్ చేద్దాం. సో when the hailstorm destroyed Lencho's field of corn completely and he was left with nothing, he rested all his faith in God. సో వడగాలి వాన రావడంతో లెంచు యొక్క మొక్కజొన్న పొలం మొత్తం కూడా నాశనం చేసినప్పుడు మరియు అతను ఒంటరిగా అతను మిగిలిపోయాడు. ఏమి లేకుండా అతను దేవునిపై తన విశ్వాసాన్ని పూర్తిగా ఉంచాడు. అప్పుడు నో వన్ డైస్ ఆఫ్ హంగర్, ఎవరు కూడా ఆకలితో ఎవరు చనిపోరు. ఈ డిసైడెడ్ టు రైట్ లెటర్ టు గాడ్, అతను ఇంకా దేవుడికి లేఖ రాయాలని అనుకుంటాడు. సో ఫైనల్ గా అతను ఆ ఆకలితో ఎవరు చనిపోరు 100 పైసలు పంపమని దేవుడికి లేఖ రాయాలని అతను నిర్ణయించుకున్నాడు. సో అతను ఫైనల్ గా హిస్ వైఫ్ అండ్ సీస్ రిలెంట్లెస్ ఫెయిత్ ఇన్ గాడ్ గాట్ అస్టోనిష్డ్. భగవంతునిపై అతనికి ఉన్న ఒక విశ్వాసాన్ని చూసి అతని భార్య ఆశ్చర్యపోయింది. రిలెంట్లెస్ ఫెయిత్ అంటే రిలెంట్లెస్ అంటే ఏంటి? కనికరం లేని విశ్వాసం దేవుడి పట్ల చూసి ఆమె భార్య ఆశ్చర్యపోయింది. ఇప్పుడు మీరు ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బి లెంచోస్ వైఫ్, మిమ్మల్ని మీరు లెంచో భార్యగా ఊహించుకోండి మరియు దేవునిపై లెంచోకి ఉన్న విశ్వాసం గురించి మీ భావాలను వివరించండి అని చెప్తున్నాడు. ఓకేనమ్మా, మనం ఇప్పుడు వెళ్దాం. అదే మన ఇమాజిన్ యువర్ సెల్ఫ్ కి. సో ఫస్ట్ ఏమని ఇచ్చారు అక్కడ మనకి? లెంచో ఇమాజిన్ యువర్ సెల్ఫ్ లెంచోస్ వైఫ్, మనల్ని లెంచో భారీగా ఊహించుకొని ఒక డిస్క్రిప్షన్ రాయమన్నాడు, ఇమాజిన్ చేసుకొని రాయమన్నాడు. ఆస్టోనిష్డ్, సో లెంచో భారీ ఎలా ఫీల్ అవుతుందో మనం ఇప్పుడు రాయాలి. ఇమాజిన్ యువర్ సెల్ఫ్. సో ఇది మన పబ్లిక్ పేపర్ లో పడే అవకాశం ఉంది భారత కూడా చెప్పలేం. సో పబ్లిక్ మోడల్ పేపర్ లో చెప్తున్నాను కాబట్టి ఐఎమ్ ఆస్టోనిష్డ్, నేను ఆశ్చర్యపోయాను. ఐఎమ్ astounded at my husband's relentless and tenacious faith in God. నా భర్తకు భగవంతునిపై ఉన్న కనికారం లేని, అంటే రిలెంట్లెస్ అంటే కనికారం లేని టెనాషియస్ అంటే దృఢమైన విశ్వాసాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. హీ వాజ్ స్టాంచ్ డివోట్, ఆయన నిష్కపటమైన భక్తుడు, అంటే దృఢంగా నమ్మే ఒక భక్తుడు దేవుడి పట్ల అతను, మా హస్బెండ్. So when the hailstorm devastated our cornfields completely, with persistent faith in God, my husband thought no one dies of hunger. Okay, ఏం చెప్తున్నారంటే ఇక్కడ వడగళ్ల వాన మా మొక్కజొన్న పొలాన్ని పూర్తిగా నాశనం చేసినప్పుడు దేవునిపై నిరంతర విశ్వాసంతో నా భర్త ఆకలితో ఎవరు చనిపోరు అని చెప్పాడు. సో ఏం చెప్పాడు? గాడ్ ఈస్ ద ఓన్లీ హోప్ ఇన్ టైమ్స్ ఆఫ్ కెలామిటీ. సో విపత్తుల సమయంలో దేవుడు ఒకటే ఆధారం అని మాకు చెప్పాడు మా ఆయన. హీ థింక్స్ గాడ్స్ ఐస్ కెన్ సీ ఎవ్రీథింగ్, దేవుడి కళ్ళు అన్ని చూడగలవని అతను అనుకుంటాడు ఎప్పుడు. హౌ అండర్ రేటెడ్ హిస్ ఫెయిత్ ఇన్ గాడ్ వాజ్, అంటే దేవునిపై అతనికి ఉన్న విశ్వాసం, దేవుడి పట్ల ఉన్న భక్తి అణిచివేస్తుంది, అంటే అంత భక్తి ఉంది. ఈ రోట్ దేవునిపై అతనికి విశ్వాసం ఎంతో అణిచివేసింది. సో he wrote a letter to God requesting him to send 100 pesos for reserving the corn and to survive until the నెక్స్ట్ క్రాప్ కమ్స్. సో ఆ విధంగా మొక్కజొన్న విత్తడానికి 100 పెసోస్ అంటే మెక్సికో కరెన్సీ 100 పెసోల్ని పంపాలని, తదుపరి పంట వచ్చే వరకు బతకాలని దేవుడికి లేఖ రాశాడు మా హస్బెండ్. So he wrote to God, and if he did not help him, he and our family would తనకు సహాయం చేయకపోతే మా ఫ్యామిలీతో పాటు ఆకలితో చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో చెప్తున్నాడు, అంటే ఒకవేళ మీరు డబ్బులు పంపించకపోతే ఫ్యామిలీ మొత్తం కూడా ఆకలితో చచ్చిపోతామని చెప్తున్నాడు దేవుడికి. ఇట్ వాజ్ మోర్ దెన్ రిక్వెస్ట్ టు గాడ్, దేవుడికి విన్నపం కంటే ఎక్కువ.
రిక్వెస్ట్ కంటే ఎక్కువ. హీ థింక్స్ దట్ ఇట్స్ ఏ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ టు హెల్ప్ ది నీడీ. ఇది ఆహ్, ఈ ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం భగవంతుని యొక్క బాధ్యత అని అతను భావిస్తున్నాడు. మా ఆయన భావిస్తూ ఉంటాడెప్పుడు. సో, హెల్ప్ ది నీడీ. ఐయామ్ వెరీ మచ్ అమేజ్డ్ అట్ హిస్ ఫెయిత్. అతని విశ్వాసానికి, అతని భక్తికి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఐ ఐ ఐ పిటీడ్ హిస్ ఇన్నోసెన్స్. అతని అతని అమాయకత్వాన్ని చూసి నేను చాలా జాలిపడ్డాను. ఐ హ్యావ్ నెవర్ హర్డ్ దట్ ఎనీవన్ హ్యాస్ రిటన్ ఏ లెటర్ టు గాడ్. దేవుడికి ఎవరైనా ఉత్తరం రాసినట్లు నేను ఎప్పుడూ వినలేదు, చూడలేదు ఎక్కడా కూడా. బట్ ఐ ఫీల్ దట్ గాడ్ డజంట్ నీడ్ ఎనీ లెటర్. నిజంగా మనం భక్తితో దేవుడికి ప్రార్థిస్తే దేవుడికి అక్షరం అవసరం లేదని, లెటర్స్ అవసరం లేదని నేను భావిస్తున్నాను. యాజ్ ఎ వైఫ్ గా అని చెప్తుంది. ఈ ఫైండ్ సమ్ మీడియం టు హెల్ప్ ది పూర్ అండ్ ఇన్నోసెంట్ పీపుల్. అతను పెద్ద మరియు అమాయక ప్రజలకు సహాయం చేయడానికి ఏదో ఒక మధ్యమాన్ని కనుగొంటాడు. అంటే దేవుడు ఒక ఆధారాన్ని కనుక్కుంటాడు, ఏ విధంగా హెల్ప్ చేయాలో ఒక మధ్యమాన్ని కనుక్కుంటాడు. సో మే గాడ్ బ్లెస్ విత్ హిమ్ మనీ. సో మా ఆయన పాపం కష్టపడి దేవుడికి లెటర్ రాశారు కాబట్టి దేవుడు అతనికి డబ్బును పంపించాలని మే గాడ్ బ్లెస్ హిమ్ విత్ మనీ. సో అది అలా తన వైఫ్ లెంచో ఒక ఇన్నసెన్స్ కోసం అలా అనుకుంది. ఇలా మనం రాసాము. సో ఏముందమ్మా అతను నేను ఆశ్చర్యపోయిన నా భర్తను చూసి నాకు చాలా, మా హస్బెండ్ ఒక భక్తిని చూసి నాకు చాలా కంట్లో వాటర్ తిరిగాయి. అతనికి అంత భక్తి ఉంది. వడగాలి వాన వల్ల మా మొక్కజొన్న పంట మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. అప్పుడు మేము దిక్కుతోచిన స్థితిలో ఉంటే ఆ టైంలో మా ఆయన దేవుడికి లెటర్ రాశాడు. దేవుడు కష్టాల్లో ఎవరిని వదలడు అని నమ్మాడు. సో ఆపద వచ్చినప్పుడు దేవుడు కంపల్సరీ నిలుస్తాడు. ఆ విధంగా దేవుడికి లెటర్ రాశాడు. ఆ లెటర్ లో 100 pesos కావాలని కోరాడు. ఆ 100 pesos పంపిస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ రీసోయింగ్ అని తిరిగి మళ్ళీ పెట్టడం. సో మళ్ళీ మా కుటుంబం సర్వే అయినంత వరకు, తిరిగి పంట వచ్చినంత వరకు మా కుటుంబం సర్వే అవ్వాలి. ఆ సర్వే అయినంత వరకు మాకు డబ్బులు కావాలని దేవుడికి 100 pesos కావాలని లేఖ రాశాడు. ఆ విధంగా అతను దేవుడికి లెటర్ రాసినప్పుడు అతను ఒక భక్తిని చూసి నాకు కళ్ళల్లో వాటర్ తిరిగాయని మన వైఫ్ చెప్తుంది. ఇది దేవుడి రిక్వెస్ట్ కంటే ఎక్కువ. సో దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీ పూర్ పీపుల్ కి, అవసరాలు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం అని మా ఆయన దృఢంగా నమ్ముతాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అతని భక్తి చూసి. అతని అమాయకత్వం చూసి నాకు చాలా జాలి వేసింది. సో నేను ఎప్పుడు ఎక్కడ వినలేదు దేవుడికి లెటర్ రాయడం కోసం. దేవుడికి లెటర్లు అవేం అవసరం లేదు. దేవుడు సహాయం చేయాలనుకుంటే ఏదో ఒక దారిని చూసి సమ్ మీడియం టు హెల్ప్ ది పూర్, ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు పూర్ గా, ఇన్నసెంట్ పీపుల్ కి గాని. సో మా ఆయనకు అనుకున్నట్లుగా దేవుడు మా ఆయనకి డబ్బుతో అనుగ్రహించాలి అని అనుకుంటున్నాను ఫైనల్ గా. అది కంటెంట్. సో దీనికి అర్థం ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు చదువుకున్నప్పుడు ఈజీగా చెప్పద్దు. ఒకవేళ వైఫ్ క్యారెక్టర్ గా, లెంచో వైఫ్ క్యారెక్టర్ గా ఇమాజిన్ చేయమంటే నేను చెప్పింది ఇదంతా మీరు కూడా ఓన్ గా, అలాగే మీకు అర్థమైంది కదా ఎలా రాయాలో. దీని మీద కొంచెం ఇలా రాస్తే ఇంకా బెటర్, ఫుల్ మార్క్స్ వేస్తాడు. నేను చెప్పాను కాబట్టి కొంచెం ఓన్ గా క్రియేట్ చేసి రాయండి. ఓకేనమ్మా, వితౌట్ గ్రామర్ మిస్టేక్స్. థ్యాంక్ యూ.